హాయ్ నా అందరికైతే ముందుగా నమస్కారం. నేనైతే మీ గొర్లరాజునే. ఏందంటే చాలా వరకు జీవాలకొచ్చేసి అంటే ఇప్పుడు బురదలో నీటి ప్రాంతంలో తిప్పినప్పుడు కాళ్ళ గెట్ల మధ్యలో గాయమయ్యి అలా చాలా వరకు జీవాలు దెబ్బతింటాయి గదా! అలాంటి వాటికి కనపడుతుందిగా స్క్రీన్ పైన ఇంజెక్షన్ వచ్చేసి ఇవి 2 వేరువేరుగా 3 ఎంఎల్ లేదా 2 ఎంఎల్ చొప్పున ఏసుకోవాలన్న గొర్రెలకి. వీటికి గాను 24 గంటల్లో రిజల్ట్ కనపడుతుంది. గొర్రె నార్మల్‌గా అవుద్ది. అండ్ ఇంకోటి ఆ గాయమైన ప్లేస్‌లో కాస్త ఉడికి నీళ్ళతో కడిగిన తర్వాత బుటాక్స్ లేదా టర్మిషన్ అయితే వదులుకోవచ్చన్న. గాయం అయితే తొందరగా మానుద్దింకా. అండ్ ఈ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత గొర్రెలు అంటే ఇంజెక్షన్ ఏసిన గొర్రె వచ్చేసి కాస్త వీక్‌గా మారుద్ది. అండ్ కాస్త మనం మంచి ఫుడ్ అనేది పెట్టినామంటే మళ్ళా ఒక 5 డేస్‌లోగా మళ్ళా రికవర్ అవుద్దన్న నార్మల్‌గా వచ్చేసిద్ది గొర్రె. ఒకవేళ ఇంజెక్షన్స్ అందుబాటులో లేవప్పా అంటే వేరే కంపెనీ ఉండవంటే మీరు ఈ ఇంజెక్షన్ వాడుకోవచ్చు. ఇది నోటి గాలికి మరియు అలాగే ఇలా కుంట్లకి గూడా చాలా మంచిగా అయితే పనిచేస్తుద్దన్న. ఇంకోటేందంటే ఇప్పుడు చలికాలం మొదలవుతుంది గాబట్టి మనమైతే గొర్రెలకి అయినంత వరకు పీపీఆర్ ఇంజెక్షన్స్ అయితే చేసుకోవాలన్న. పీపీఆర్ ఏయడం వల్ల కంట్లో నీరు గారటం, అలాగే గొర్రె ఏరుకునికేసి మెత్తబడటము, ఇలా అంటే నల్లగప్ప ఏసుకోవటం ఇలాంటి లక్షణాలైతే ఉంటాయి గాబట్టి ఇలాంటివన్నీ తొలగి గొర్రె మంచిగా రావటానికి అదైతే పనిచేస్తుద్దన్న పీపీఆర్. ఇవి కంపల్సరీగా మనం వాడుకోవాలండి ఈ చలికాలం మొదలయ్యే టైంలో. అంటే నవంబర్ లేదా డిసెంబర్, జనవరి వరకు టైం ఉంటుందన్న. లోపల మనం ఏసుకోవాలి జీవాలకి. ఇంకోటి ఏందప్పంటే ఇప్పుడు మూతులు వాస్తవన గొర్రెలకి అంటే 1, 2 వాటికైతే మనం ఇంజెక్షన్ వాడికిని రికవర్ చేసుకోవచ్చు. కానీ చాలా జీవాలకి అవుతుందప్పంటే కంపల్సరీగా ఈ మందులు వాడుకోండని. ఇవైతే 100% రికవర్ అవ్వుద్ది. ఎందుకంటే నేను వాడి ఎక్స్‌పీరియన్స్ అయితే చేసుకున్నాను నా గొర్రెలకి. అంటే రిజల్ట్ చూసా చాలా మంచిగా వచ్చింది రిజల్టు. కాబట్టి మీకైతే సజెషన్ ఇవ్వగలను. అండ్ ఇంకోటి ఇంజెక్షన్ అన్నా గదా! ఇంజెక్షన్ ఏసిన తర్వాత కాస్త వీక్‌గా మారుద్ది గొర్రె గూడా. దానికి మనం మంచి ఫుడ్ వేసినామంటే రికవర్ అవుద్ది మళ్ళా తొందరగా. అండ్ నోటి గాలికి ఇంజెక్షన్స్ వచ్చేసన ఇవైతే మీరు వాడుకోవచ్చు. ఇవి చాలా మంచిగా అయితే రిజల్ట్ ఇస్తుంది. ఇవి 2 కలిసి వేరువేరుగా 3, 3 ఎంఎల్ చొప్పున మనం వేసుకోవాలి జీవాలకి. ఇది 24 గంటల్లో రిజల్ట్ ఉంటుందన్న. నేను వాడిన రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది కాబట్టి మీకైతే చెప్తున్నా. ఒకవేళ నోటి గాలితో సమస్యలుంటే ఇవి ఇంజెక్షన్ వాడుకోవచ్చు. ఒకవేళ కాళ్ళు నొప్పులు అలా ఉన్నాయంటే నార్మల్‌గా ఈ ఇంజెక్షన్ లేదంటే ముంగట చెప్పినా కదా! ఇంజెక్షన్ అవన్నీ మీరు వాడుకోవచ్చు ఇంజెక్షన్ కాళ్ళ నొప్పులకి. ఇంకా ఇంకోటి ఏందప్పా అంటే చాలా వరకు జీవాలనేది మంచిగా మేత తినటం లేదనికేసి నాకైతే మెసేజ్ చేస్తున్నారు కాబట్టి వాటికన్నా మీరైతే అండ్ పత్తి చేనులో మేపుతున్నారంటే వాటికి కంపల్సరీగా దమ్ము మందు దాపికేసి కొన్ని రోజులంటే ఒక 1 వీక్ అయిన తర్వాత లివర్ టానిక్ దాపుకోవచ్చన్న వాటికి. ఇవి చాలా మంచిగా అయితే పనిచేస్తుంది జీవాలకి మంచిగా మేత తినటానికైతే. ఈ దమ్ము అయిందని ఎట్లా తెలుసుకోవడం అంటే గొర్రెలకి నార్మల్‌గా పచ్చి శనగలు తినేటప్పుడు దగ్గడము గానీ, లేదంటే మంచిగా కక్కపోవడం అంటే మెత్తబడటం గొర్రె లోనే దగ్గుతుంది ఎక్కువ శాతము. ఇలాంటి రిజల్ట్ అయితే ఉంటుందన్న దమ్ము అయిన గొర్రెలకి. మనం మన దమ్ము మందు రోగం తాపుకున్నామంటే మళ్ళా రికవర్ అయితే అవుద్ది వాటికి. అవి దాపిన తర్వాత లివర్ టానిక్ అయితే కంపల్సరీగా తాపుకోవాలన్న. అట్లయితేనే మీకు జీవాలనేది మంచిగా పడటానికైతే ఛాన్సెస్ ఉంటది. ఓకేనా మరి మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తా. ఓకే. థ్యాంక్ యూ. అండ్ రిజల్ట్ ఉంటే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండని ఇలానే. మీ దగ్గర నుంచి అయితే పెద్దగేమి ఆశించను నేను. నేను చెప్పిన మందులు రిజల్ట్‌గా ఉంటే మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అండ్ ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.